నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయలతో ఎండు బద్దల పచ్చడి చేసుకోబోతున్నాం. ముందుగా నేను 15 కాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా ఒకటికి 4 సార్లు శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా గుడ్డతో తుడుచుకుని వాటిని ముక్కలు ముక్కలుగా కొట్టుకోవాలి. ముక్కలన్నీ కొట్టుకున్న తర్వాత ఒక మానికి తీసుకుని ఆ మానికితో ఎన్ని మానికలు అవుతాయో కొలుసుకోవాలి. నేను ఒకటో మానిక కొలుసుకుంటున్నాను. ఒకటో మానిక ముక్కలన్నీ ఒక డబ్బాలో పోసుకోవాలి. రెండో మానిక కూడా కొలుసుకుంటున్నాను. మానికతో ఎన్ని మానికలు అయితే ఎంత అయితే కారం పడుతుందో అవన్నీ పక్క కొలతలతో చూపిపోతున్నాను. ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా. రెండో మానిక కూడా ఆ డబ్బాలో పోసుకున్నాను. ముక్కలన్నీ కొలుసుకుంటే 2 మానికలన్నర వచ్చినాయి. దానికి తగ్గట్టుగా చోళ తీసుకుని మానికి 3 గిద్దలు ఉప్పు పోసుకోవాలి. అలాగే 2 మానికలన్నరకి నేను అలాగే పోసుకుని ఉప్పు ముక్కలో కలిసేలా ఎగరేసుకోవాలి. ముక్కలన్నిటినీ ఎగరేసుకోవాలి. ఉప్పు ముక్కలో కలిసేలా ఎగరేసుకుని పచ్చళ్ళకి గళ్ళుప్పే బాగా పనిచేస్తుంది. ఆ ముక్కలు ఉప్పు కలిసేలా ఒకసారి ఎగరేసుకోవాలి. తరువాత దానికి మూత పెట్టి 3 రోజులు ఊరేసుకోవాలి. నేను 3వ రోజు ఓపెన్ చేశాను మూత. ఇలా వచ్చినాయి, బాగా ఊరినాయి. ఇలా ఊరితే సరిపోతుంది. ఇది 3వ రోజు చూపిస్తున్నాను. ఒక గుడ్డ తీసుకుని దాని మీద ఆ మొక్కల్ని ఎండబెట్టుకోవాలి. 3వ రోజు ఇలా చేసుకోవాలి. ఇలా ఎండబెట్టుకోవాలి. అన్ని మొక్కల్ని ఇలాగే ఎండబెట్టుకోవాలి. ఇలా 3 రోజులు ఎండబెట్టుకుంటే చక్కగా ఎండుతాయి. మనకి ఆ ఉప్పు కరిగిపోయి నీళ్లు బద్దల్లో ఉన్న నీరు అడుక్కి వచ్చింది. ఆ నీళ్లు జాగ్రత్త చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ 3 రోజులు ఎండబెట్టుకుని ఆ నీళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవాలి పక్కన. ఈ మాత్రం ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే లెగవగానే ఎండబెట్టుకోవాలి. 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ముక్కలన్నీ ఆ నీళ్ళల్లో నుంచి పిండుకుని గుడ్డ మీద వేసుకోవాలి. అన్ని ముక్కల్ని
ఆ నీళ్ళల్లో నుంచి తీసేయాలి. తీసేసి ఆ నీళ్లు మూత పెట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి 3 రోజుల పాటు. ఈ ముక్కలు మాత్రం తీసి ఎండలో రోజు ఎండబెట్టుకోవాలి అవి ఎండే వరకు. నేను 3 రోజుల పాటు ఎండబెట్టాను ఈ ముక్కల్ని. మనకి ఎంత ఎండితే అంత పచ్చడి బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నూనె పోసుకోవాలి. నేను 3 రోజులు ఎండబెట్టాను ముక్కల్ని. అవి గలగల ఎండిపోయినాయి. అవి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో చిన్నులపాయలు పావు కిలో తీసుకున్నాను. ఈ పచ్చడికి పావు కిలో పడతాయి. ఆ పావు కిలో చక్కగా ఎర్రగయ్యే వరకు వేపుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు వేయకూడదు ఈ పచ్చడిలో. మనం ఎండబెట్టుకున్నాం కాబట్టి అన్ని కొంచెం వేపుకునే చేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఈ రెండు చక్కగా ఎర్రగా వేగాలి. నేను ముక్కలు 5-6 గంటలకే కలుపుతాను అనంగా ఇది పొద్దున పూటాలే ఇలా చేసేసాను. చక్కగా చల్లారాలి. ఇది ఎండుమిరగాయలు, చిన్నుల్లిపాయలు చక్కగా చల్లారిన తర్వాత ఆ పచ్చళ్ళలో కలుపుకోవాలి. నేను పొద్దున పూటాలే ఇలా వేపేసాను. వేపేసి పక్కన పెట్టుకుంటే నూనె, మిరగాయలు, చిన్నుల్లిపాయలు చక్కగా చల్లారిపోయినాయి. నేను రేపు కలుపుతాననంగా ఈ నైటే నూనె కూడా 2 కేజీలు తీసుకుని శనగ నూనె పనిచేస్తుంది. అది కూడా కాసి ఆ నైటు పొద్దునకల్లా చల్లారిపోయింది. అది కలుపుకోవాలి. తరువాత చల్లార్చుకోవాలి. ఈ తిరగమూత కూడా చక్కగా చల్లారిపోవాలి. అది అలా ఎండిపోని. నేను 3 రోజులు ఎండబెట్టుకుంటే 4వ రోజు కలుపుతున్నాను. చక్కగా ఎండిని ముక్కలు. ఇలా ఎండాలి. ఇలా ఎండితేనే సంవత్సరం పాటు బయట పెట్టుకున్న నిలవ ఉంటుంది ఈ పచ్చడి. చక్కగా ఎండిపోని ముక్కలు కలుపుకోవటానికి ముక్కలు సిద్ధమైనవి. ఎండు ముక్కలన్నీ తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో ఎండు బద్దలు మనం ముందుగానే ఎండబెట్టితే అలా వచ్చినాయి. ఆ బద్దలు ఒక గిన్నెలో వేసుకోవాలి. 1కి 2 సార్లు చూసి నేర్చుకోండి చక్కగా. ఈ పచ్చడి సంవత్సరం పాటు బయట పెట్టుకుంటేనే ఉంటుంది. తరువాత కారం కొలతలు కూడా చెబుతున్నాను. మనం 2 సోళ్ళలో తీసుకున్నాం కాబట్టి ఉప్పు నేను 2 సోళ్ళలో కారం వేస్తున్నాను ఆ ఎండు బద్దలకి. ఉప్పు ముందే వేసాం కాబట్టి ఉప్పు వేయట్లేదు. మనం ముక్కలకే ముందే వేసి ఎండబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. ఉప్పు వేసేసాం ముందే. కారం 2 సోళ్ళు తీసుకుంటే మళ్ళీ సోళ్ళ ఆవపిండి తీసుకోవాలి. మెంతు పిండి నేను
100 గ్రాములు తీసుకున్నాను. అది మొత్తం ఉప్పు, ఆవాల పిండి, మెంతు పిండి చక్కగా ముక్కలు కలిసేలా కలుపుకోవాలి ముందే. మనం ముందుగా ఊరేసుకున్న అవి ఉప్పు నీళ్ళు, మామిడికాయల్లో ఊరిన ఉప్పు నీళ్ళు, ఆ నీళ్లు పోసుకుని ఆ ముక్కలకి కలిసేలా కలుపుకోవాలి. కారం, మెంతిపిండి, ఆవాల పిండి చక్కగా కలవాలి. చక్కగా ముక్కలు కూడా నాని మెత్తగా ఉండి తింటుంటే భలే ఉంటాయి. గిన్నెలు, చేతులు తడి లేకుండా ఇలా కలుపుకోవాలి. ముందుగానే ఏ తళ్ళు ఉండకూడదు. చెయ్యి కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా ఆరబెట్టుకున్న తర్వాతే చేసుకోవాలి ఇవన్నీ. గిన్నె కూడా ఒక గంట ముందే కడిగేసుకుని శుభ్రం చేసుకుని ఎండలో పెట్టిన తర్వాతే ఇవన్నీ చెయ్యాలి. తడి లేకుండా చూసుకోవాలి చెయ్యికి. ఇది నానమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఈ పచ్చడి. నేను ముందుగానే ఈ రోజు కలుపుతామనంగా నిన్న నైటే నేను కాల్చి నూనె చల్లారి పెట్టుకున్నాను. ఆ నూనె కూడా తీసుకొచ్చి దీంట్లో పోసేసుకోవాలి. నాకు 2 కేజీల నూనె పట్టింది. శనగ నూనె వాడాలి ఈ పచ్చళ్ళకి. ఇంట్లో ఉన్న సరుకులు వాడకూడదు. అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకుని అన్ని మనకేమేం కావాలో అన్నీ తెచ్చుకుని పెట్టుకుని కలుపుకోవాలి. నేను ఈ రోజు కలుపుతాననంగా నిన్నే అన్ని తెచ్చి పెట్టుకున్నాను. నూనె కూడా పోసిన తర్వాత కలుపుకున్న తర్వాత ముందుగా మనము చిన్నుల్లిపాయలు, ఎండుమిరగాయలు నూనెలో వేపుకున్నాయి పూర్తిగా తర్వాతే దీంట్లో కలపాలి. ఏడి మీద అస్సలు కలపకూడదు. చల్లారి పెట్టుకోవాలి 2-3 గంటలు. చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి దాంట్లో వేసుకుని కలుపుకోవటమే. ఎందుకంటే పచ్చి వేయలేదు నేను. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి పచ్చి చిన్నుల్లిపాయలు వేయకుండా చక్కగా ఇట్లా వేపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. ఎండుమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత ఇరిగిపోయింది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి చక్కగా కలిసేలా. అది మొత్తం కలుపుకున్నాక నూనె అయితే ఎంత పడుతుందో అంత పోసుకోవాలి. నూనె కూడా నాకైతే 2 కేజీల నూనె పట్టింది. అన్ని కలుపుకున్నాక ఒక డబ్బాలో వేసుకోవాలి. ఆ పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బాలో వేసుకోవాలి. దానికి నేను డబ్బాలో పెట్టుకుంటున్నాను. ఇదంతా
మూడో రోజు బాగా కలుపుకుని తరువాత నేను జాడీలో పెట్టుకుంటాను. బయటే పెట్టేసుకున్న సంవత్సరంన్నర పాటు నిలువ ఉంటుంది. మనకి ఎప్పుడైతే అవసరపడుతుందో అప్పుడు తీసుకుని చక్కగా వేడి వేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. అది మొత్తాన్ని ఆ డబ్బాలో పెట్టేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని ఆ డబ్బాలో పెట్టుకోవాలి. చక్కగా గుజ్జు చక్కగా వచ్చింది. ఆ ముక్కలకి బాగా పట్టింది. కలుపుకుని మూత పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత చూస్తే పచ్చడి ఇలా నూనె పైకి తేలింది. దాన్ని గెంటి తడి లేకుండా ఓసారి కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో మనం ముందుగా కలుపుకున్న పచ్చడిని వేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ గిన్నెలో ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఉప్పు, కారాలు అన్ని సరిపోయినాయో లేదో ఓసారి కలుపుకుని మళ్ళీ జాడీలో పెట్టుకోవాలి. ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకుని జాడీలో పెట్టుకోవాలి. ఇంకొకసారి కలుపుకుని 3 రోజుల తర్వాత చూపిస్తే ఇలా వచ్చింది చక్కగా. నేను టేస్ట్ చూసాను చక్కగా అన్ని సరిపోయినాయి. ఎండు బద్దల పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకు తింటే ఎంతో బాగుంటుంది. ఎండు బద్దల పచ్చడి రెడీ.